ఒక ప్రకటనకు సంబంధించి కూడా విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో కొద్దిగా ఇక్కడ అంతా కూడా వాతావరణం తేలికపడినటువంటి వాతావరణం చూడొచ్చు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అమ్మ ఫోటోలు చూపిస్తూ అమ్మపై ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో ఓవరాల్ గా చూస్తే ఏదైతే లెటర్ వచ్చిందో ఆ లెటర్ ద్వారా కొద్దిగా ఉపశమనం పొందినటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు. సో వాళ్ళంతా కూడా ఆ లెటర్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో ఏం సమాచారం ఉందో చెప్పమని చెప్పి కూడా పదే పదే అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా అపోలో ఆసుపత్రి దగ్గర నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే గత 2 గంటలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు డాక్టర్ రిచర్డ్ జాన్ బీలే నేను వైద్యం చేయలేనంటూ ఇది చేతులెత్తేయడం, ఆ తర్వాత అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇది చేయడం కూడా జరిగింది. మనం తాజాగా వచ్చినటువంటి ఈ లేఖను చూద్దాం. ఈ లేఖలో ఏముందన్న దానికి సంబంధించి ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కొన్ని నిమిషాల కింద వచ్చినటువంటి ఈ లెటర్లో ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ టు బి ఇన్ లైఫ్ సపోర్ట్ అట్ ది Apollo hospitals. The Apollo specialist from the AIIMS are continuously monitoring the Honorable Chief Minister very closely. Some TV channels are wrongly reporting that Honorable Chief Minister is no more. This is totally baseless and false. They are advised to rectify this mistake based on the ప్రెస్ రిలీజ్. ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏదైతే వార్తలు కొనసాగుతున్నాయో ఆ వార్తలను నిలిపివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ లెటర్లో చూడొచ్చు. సో దాంతోపాటు అపోలో ఆసుపత్రి రిలీజ్ చేసినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకి కాస్త బూస్టప్ని ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ట్రీట్మెంట్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నా మనకు సంబంధించి ప్రకటించకపోవడం కూడా కొద్దిగా గందరగోళంగా ఉన్నటువంటి ప్రెస్ రిలీజ్గా పరిచినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుందన్న దానికి సంబంధించి కూడా అందులో మెన్షన్ చేయలేదు. అయితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటారన్న దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయలేదు. కేవలం ఆవిడ చనిపోయారని చెప్పి ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను ఖండించడానికి ఇస్తున్నట్టుగా ఉన్నటువంటిదిగా దీన్ని మనం భావించవచ్చు. అయితే ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ టు బి ఇన్ లైఫ్ సపోర్ట్ అట్ ది అపోలో హాస్పిటల్. ఏదైతే మనం ఈసీఎంఓ చెప్తున్నామో దా సపోర్ట్తోనే ఆవిడ కొనసాగుతుంది, ఇంకా ఉన్నారు, సిసిలో ఉన్నారని కూడా మనకున్నటువంటి ఈ యొక్క లెటర్ ద్వారా తెలుస్తుంది. ద అపోలో స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎయిమ్స్ ఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హెల్త్ వెరీ క్లోజ్లీ. జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని దగ్గరుండి మరీ పరీక్షిస్తున్నారు ఎయిమ్స్ డాక్టర్లు. అలాగే ఎవరైతే వచ్చినటువంటి అపోలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా కొన్ని ఛానళ్ళు ఇచ్చినటువంటి నిరాధారమైనటువంటి వార్తల ద్వారా గందరగోళము, అలాగే జయలలిత చనిపోయినటువంటి విషయాన్ని బేస్లెస్గా వాళ్ళు ఈ అపోలో హాస్పిటల్ కొట్టివేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రకటన ద్వారా అయినా కూడా ఏవైతే ప్రకటన చేశాయో ఛానల్స్ అవి విత్డ్రా చేసుకొని సరైనటువంటి వార్తలను ఇవ్వాల్సిందిగా వారు దీంట్లో పేర్కొనడం జరిగింది అపోలో హాస్పిటల్కి సంబంధించి. సో ఇంకా అదే టెన్స్ కొనసాగుతుంది అపోలో హాస్పిటల్ ముందర. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఏదైతే ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ అపోలో హాస్పిటల్ ముందర వాటన్నిటిలో కూడా బ్యారికేడ్స్ వేసి ఎవరిని కూడా